और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। విశాఖ జిల్లా గాజువాకలోని స్టీల్ ప్లాంట్ లో విష వాయువు లీక్ అయింది. దీంతో నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితుల్ని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఉక్కు కర్మాగారంలో థర్మల్ పవర్ ప్రాజెక్టు విభాగంలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ అవడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. బాధితుల్లో పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన దాసరి తాతారావు, దాసరి అప్పన్నరెడ్డి, ఎండి అజీజ్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీపీపీ డిపార్ట్మెంట్లో సాయంత్రం 5 గంటలకి కాంట్రాక్టర్ కార్మికులు నలుగురు గ్యాస్ లీక్ అయి స్పృహతప్పిపోయి పడిపోవడం వెంటనే ఇక్కడ పెదగంట్యాడ ఆర్కే హాస్పిటల్ వద్దకి నలుగురిని తీసుకొచ్చి అందుబాటులో హాస్పిటల్ ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా బాగానే ఉన్నారు. ఇది యాజమాన్యము పని ప్రదేశానికి వెళ్ళేటప్పుడు అక్కడ గ్యాస్ లీకేజ్ అనేది ముందుగా చెక్ చేస్తుంటే ఈ ప్రమాదం రాకపోను. ఇది ముందుగా చెక్ చేయక కార్మికులు తీసుకెళ్లడం వల్ల వీళ్ళు గ్యాస్ మింగి స్పృహతప్పిపోవడం వల్ల ఒక ప్రమాదం అనేది తప్పింది. హాస్పిటల్కి అందుబాటులో రాకపోతే మాత్రం వీళ్ళ కుటుంబాలు ఏమైపోయిననేసి మనం కూడా ఆలోచించిన విషయం వచ్చింది. ఇప్పటికైనా యాజమాన్యం చొరవ తీసుకొని సేఫ్టీ భద్రత ద్వారా కార్మికులకి మంచి వైద్యం అందించేట్లా చూడాలి, సేఫ్టీ భద్రత కల్పించాలి. అలాగే ఏదైతే ఉందో కార్మికుల కుటుంబాలకి ఇప్పుడు వరకు కూడా ఎక్కువ పని చెప్పి కార్మికులు తక్కువగా ఉండి వల్ల అక్కడ ఇబ్బందిగా ఉంది. ఇప్పటికైనా యాజమాన్యము పనిలో నైపుణ్య కార్మికులు పెట్టి ఆ యొక్క సేఫ్టీ భద్రత కాపాడతారనేసి కోరుతున్నాం. టీపీపీ డిపార్ట్మెంట్లో సాయంత్రం 5 గంటలకి కాంట్రాక్టర్ కార్మికులు